పబ్లిక్ కోర్ట్ న్యూస్కి స్వాగతం. సింగరేణిలో పదవీ విరమణ చేసిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మరొక వైపు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు పొందాల్సిన ఏదైతే పెన్షన్కు మరి సింగరేణిలో పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవైపు కరువు భత్యము ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారు, కానీ మరి చీకటి సూర్యులుగా చెప్పుకుంటూ ప్రపంచానికి వెలుగులు పంచి అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికుల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి మాత్రం దక్కడం లేదు. ఇదే విషయమే మనతో మాట్లాడేందుకు వేణుమాధవ్ గారు, మరి డిప్యూటీ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంఘం డిప్యూటీ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా అసలు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి, మీరు దీని మీద ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, అసలు మీకు ప్రభుత్వ ఉద్యోగులకు మీకు సరి అయిన పెన్షన్ అందట్లేదు, కరువు భత్యం అందట్లేదు అని చెప్పి ఒక ఆవేదన అయితే చెప్తున్నారు. ముందుగా ఈ యొక్క పబ్లిక్ కోర్టు ఛానల్ యాజమాన్య గారికి, అదేవిధంగా ఈ యొక్క కెమెరామెన్ గారికి, యాంకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ, అదేవిధంగా పబ్లిక్ కోర్టు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ బొగ్గు గనిలో పనిచేసి పదవి విరమణ అధికారులకు, కార్మికులకు మా యొక్క ఆవేదన తెలియజేసేందుకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా దేశానికి వెలుగునిచ్చేందుకు బొగ్గు ఒక ఇంధనం, అదొక శక్తి రూపం. ఆ శక్తిని విద్యుత్ ఉత్పత్తికి పాటుపడేందుకు మేము దాదాపు 30-40 సంవత్సరాలు గాలి, వెలుతురు, విషవాయువులు వెదజల్చున్న ప్రకృతి విరుద్ధంగా దాదాపు 300-400 మీటర్ల లోతుకు వెళ్ళి 2-3 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి బొగ్గు ఉత్పత్తికి మేము పాటుపడ్డాం. ఆ రోజు ప్రభుత్వాలు, యాజమాన్యాలు మమ్మల్ని చాలా వాడుకుంది. దాని తగ్గ వేతనం కూడా చెల్లించారు. ఎందుకంటే వేరే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ప్రైవేట్ రంగ సంస్థలో కన్నా కొద్ది గొప్ప జీతాల పెంపుదల బాగానే ఉంటుంది. కానీ బాగానే ఉన్న తర్వాత మమ్మల్ని రిటైర్మెంట్ అయిన తర్వాత మా జీవితాలు ఎలా ఉన్నాయంటే, బొగ్గును కాల్చి బూడిదైన తర్వాత నిరుపయోగంగా ఏ విధంగా ఉంటున్నామో మేము కూడా అదే విధంగా జీవిస్తున్నాం. పెన్షన్ అనేది ఒక హక్కు ప్రతి మనిషికి. అదేవిధంగా ప్రభుత్వం యొక్క విధి. ఎందుకంటే వృద్ధులను ఆదరించడం, వృద్ధులను గౌరవించడం, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు పెన్షన్ అనేది 1971లో మన కేంద్ర మంత్రి దామోదర్ సంజయ్ గారి ఆ సమయంలో ఈ పెన్షన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పెన్షన్లో అందరికీ ఈ పెన్షన్ అనేది రకరకాలు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకము, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రకము, అదేవిధంగా ఫార్మా కంపెనీలు, ప్రైవేట్ రంగ కార్మికులకు, కార్పొరేషన్లకు అంటే ఆర్టీసీ, అదేవిధంగా టెక్స్టైల్ కార్పొరేషను, రకరకాల కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్లకు ఒక రకమైన పెన్షన్ ఉంది. 1971లో ఈ యొక్క పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా బొగ్గు గనులు అంటే మన దేశంలో బొగ్గు తీసే సంస్థలు 2 ఉన్నాయి. ఒకటేమో కోల్ ఇండియా లిమిటెడ్, CIL అంటారు. రెండవది మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని ఉంది. ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ అయితే దాదాపు 130 సంవత్సరాలు అయింది ఈ యొక్క స్థాపించి. 130 సంవత్సరాలు కొత్తగూడెం వద్ద గల ఇల్లంది అనే చోట ఫస్ట్ విలియం కింగ్ అనే వ్యక్తి ఈ యొక్క బొగ్గును జియాలజికల్ సర్వే చేసి బొగ్గును తీయడం మొదలుపెట్టారు. అప్పుడు నిజాం దక్కన్ కంపెనీ లిమిటెడ్ అని ఉండేది. దక్కన్ కంపెనీ లిమిటెడ్ తర్వాత రూపాంతరం చెంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. తదనంతరము ఈ బొగ్గు
సంస్థలను జాతీయకరణ చేసిన తర్వాత మొట్టమొదటి నుంచి సింగరేణిలో 51% సింగరేణికి ఉంటుంది, 49% కోల్ ఇండియా ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సంస్థ. సో రిటైర్ అయిన కార్మికులకు కొద్దో గొప్ప వాళ్ళ జీవనం యానం కొనసాగించేందుకు, వాళ్లకు బతుకు జట్కా బండిని నడిపించేందుకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ అని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కోల్ మైన్స్ పెన్షన్ స్కీము అదొక ట్రస్టు, అంటే ఒక ధర్మకర్త మండలి. అందులో కోల్ సెక్రటరీ, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఆర్గనైజర్ కమిషనరు, అదేవిధంగా కార్మిక సంఘ నాయకులు, అదేవిధంగా బొగ్గు సంస్థ యాజమాన్యాలు కూడా ఉంటుంది. ఈ యొక్క 1970 తర్వాత అప్పుడు ఆప్షన్ ఇవ్వడం జరిగింది కార్మికుడికి, మీరు పెన్షన్ తీసుకుంటారా వద్దా అని. అప్పుడు కోల్ ఇండియాలో పెన్షన్ తీసుకుంటాను ఆప్షన్ ఇచ్చారు. సింగరేణిలో కూడా కొంతమంది ఏం చేశారంటే పెన్షన్ మాకు కూడా అవసరమైన ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు ఎంత చాలా తక్కువ జీతాలు, 200-350 రూపాయలు జీతాలు ఉండేది. అదేవిధంగా తదనంతరం అయిన తర్వాత తర్వాత కొంతమంది ఆపోలు కనింది, మేము చనిపోయిన తర్వాత మేము రిటైర్మెంట్ అయితే బతుకము, ఈ డబ్బులు ఎందుకు ఇవ్వని ఆప్షన్ ఇచ్చిన దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఇది ఇట్లా కాదు, కోల్ ఇండియాలో పెన్షన్ కొనసాగుకుంటూ వచ్చింది, సింగరేణి కాలనీస్లో మాత్రం ఆగిపోయింది. ఆగిపోయిన తదనంతరం 1998 కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ అనే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత బొగ్గు గన్లో పనిచేసే అధికారి కానీ కార్మికులు కానీ ఖచ్చితంగా పెన్షను ఇవ్వాలి అని నిర్ణయం జరిగింది. అందులోనే గతంలో మా యొక్క మూల వేతనం 10 నెలల సరాసరి జీతంలో 20% ఇవ్వాలి. అంటే రిటైర్మెంట్ అయిన కార్మికునికి కానీ అధికారికి కానీ అటు ఏది ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, అదేవిధంగా గ్రాట్యుటీ వస్తుంది, అదేవిధంగా ఈ పెన్షన్ వస్తుంది. ఈ గ్రాట్యుటీ చెల్లింపు ఇది పెన్షన్ స్కీమ్లో ఏం జరిగిందంటే, ఈ పెన్షన్ స్కీమ్ జరిగినప్పుడు అప్పుడు 350 రూపాయలు మినిమం పెన్షన్ అని డిక్లేర్ చేయబడింది. ఈ పెన్షన్ లెక్క ఎలాగంటే ప్రతి కార్మికునికి అధికారి కానీ ఆ సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన సంవత్సరం 10 నెలల మూల వేతనము, అదేవిధంగా 10 నెలల కరువు భత్యము ప్లస్ స్పెషల్ డిఆర్ఎస్, ఈ మూడిటి యావరేజ్ తీసి 20% చెల్లించాలని డిక్లేర్ అయింది. అందులో ఈ పెన్షన్లో ఈ పెన్షనరు మరణించిన తర్వాత వితంతుకు అంటే ఆ భార్యకు జీవిత భాగస్వామికి 60% ఇస్తారు. సపోజ్ ఒక 10,000 పెన్షన్ వచ్చిందనుకోండి, ఈయన వెళ్ళిపోయిన తర్వాత 6,000 వస్తుంది. 1990 పెన్షన్ స్కీమ్ కాబట్టి 350 రూపాయలు డిక్లేర్ చేశారు. 1990 ప్రకారము 1990-89 ప్రాంతాల్లో దాపు సింగరేణిలో 1,20,000 మంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం 42,000 మంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితము రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇటు సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏం చేశారంటే బలోపేతం కావాలని కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఆ చట్టంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి సవరించాలని ఒక నిబంధన ఉంది. కానీ 1990 నుంచి అసలు సమీక్ష జరగలేదు, అది సవరించడం జరగలేదు. అదే 350 రూపాయలు ఇచ్చుకుంటూ పోతున్నారు మినిమం పెన్షన్. ఈ మినిమం పెన్షన్ కూడా అంటే అందరికీ మినిమం పెన్షన్ 350 కాదు. రిటైర్మెంట్ 350 ఉన్నవాళ్ళు సింగరేణిలో దాదాపు 19,000 మంది ఉన్నారు. అంటే అది బతికే భార్యలకు అంతే వస్తుంది, చనిపోయిన పెన్షన్కి కూడా వస్తుంది. పెన్షన్ పోతే 350. కానీ ఈ యొక్క 1995లో ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అదే కోల్ మైన్ 99లో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత అసలు ఇది ఇన్పుట్ తగ్గిపోతుంది, అవుట్పుట్ పెరిగిపోతుంది. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు రావటల్లా మా జీతంలో ఫస్ట్ 4% రికవర్ చేయడం మొదలుపెట్టారు.
4% మా జీతం నుంచి, 4% యాజమాన్యం నుంచి. కొన్ని రోజుల తర్వాత ఈ పెన్షన్ తగ్గిపోతుంది, కష్టం అని చెప్పి ఏం చేశారంటే 2017 ఆగస్టు నుంచి కార్మికునికి, అధికారులకు 7% రికవర్ చేయడం మొదలుపెట్టారు. 7% మా కార్మికుల నుంచి, 7% మేనేజ్మెంట్, అంటే 14%. 14% ఫండ్కు మేము ఇస్తున్నాం, కానీ తీసుకుని 20%. ఈ కోల్మెన్స్ ఆర్గనైజేషన్, కోల్మెన్స్ పెన్షన్ స్కీము సంబంధించిన సిఎంపిఎఫ్ ఆఫీసు జార్ఖండ్లోని ధన్బాద్లో ఉంది. అదేవిధంగా ఈ ధన్బాద్లో దాదాపు 20 ప్రాంతీయ కమిషనర్ కార్యాలయాలు ఉన్నాయి. మన తెలంగాణలో గోదావరిఖనిలో ఉండేది, కొన్ని రోజులు హైదరాబాద్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు గోదావరిఖని షిఫ్ట్ అయిపోయింది. గోదావరిఖని కొత్తగూడెంలో ఉంది. అదేవిధంగా నాగ్పూర్లో ఉంది, బెలాస్పూరు. అంటే ప్రధానంగా మీరు పదవీ విరమణ పొందిన మీకు ఇలా ఎక్కడ నష్టం జరుగుతుంది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన ఉంది, ఎటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, మీరు అడిగినట్టుగా ఈ యొక్క పెన్షన్లో చాలా లోపభీష్టంగా ఉంది. పెన్షన్ స్కీమ్ 30 ఏళ్ల క్రితము, 30 సంవత్సరాల క్రితం 350 రూపాయలు ఉన్న స్కీమును ఈరోజు కరుగుబచ్చం లేదు మా పెన్షన్స్కు. ఎప్పుడైతే పెన్షన్ డిక్లేర్ చేశామో అంతే పెన్షన్ పెరుగుతుంది. నేటి ధరలకు అనుగుణంగా కరుగుబచ్చంతో కూడిన పెన్షన్ చెల్లించాలి. అదే ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేస్ కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ టీచర్లు కానీ, మిగతా రంగాలకు అందరికీ ప్రతి 5 సంవత్సరాలకు జీతాలు పెరిగినప్పుడల్లా వాళ్ళ పెన్షన్ కూడా రివైజ్ అవుతుంది. మా పెన్షన్ రివైజ్ కావటం లేదు. ఇదే విధంగా కొనసాగినప్పుడు జీవితం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ ఫండ్ను బలోపేతం చేయాలి. ఫండ్ను బలోపేతం చేయాలంటే 2021-22 ప్రాంతాల్లో ఒక కమిటీ వేసుకొని ఏం చేశారంటే, దేశంలో బొగ్గు ఉత్పత్తి నుంచి అమ్మకంలో ప్రతి టన్నుకు 10 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. 10 టన్నులు నిర్ణయించినా అది సరిపోదు. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళు పెరిగిపోతున్నారు, ఈ సర్వీస్ ఉన్న వాళ్ళు రావటం లేదు. కారణం ఏంటంటే మరి వీళ్ళకి చెల్లించాలి కదా. ఎప్పటికైనా అంటే కంటిన్యూ ప్రాసెస్ ఉంటేనే ఫండ్ పెరుగుతుంది, వీళ్ళ నుంచి కోత విధించడం అక్కడ పెరుగుతుంటుంది. అదేవిధంగా ఈ ధన్బాద్లో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక డిహెచ్ఎఫ్ అనే దినేష్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థలు ఏం చేశారంటే ఈ యొక్క పెన్షన్ ఫండ్ను 1200 కోట్లను దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది దివాలా తీసింది. దివాలా తీసిన తర్వాత 730 కోట్లు రైట్ ఆఫ్ ఇచ్చారు, అంటే మీకు మాఫీ చేసినట్టు ఇచ్చారు. కానీ మా శ్రమను, మా రక్తాన్ని చెమటగా మార్చి మేము ఒక హుండీలు వేసినట్టుగా ఒక ధర్మకర్త మండలిలో పెన్షన్ ఫండ్లో డిపాజిట్ చేసిన అమౌంట్ను అటు ఇచ్చిన వల్ల దానివల్ల ఫండ్ క్షీణించడం పోవడం జరిగింది. ఈ యొక్క ఫండ్ క్షీణతకు కారకులు ఎవరు? అసలు ప్రభుత్వము ప్రతి చోట విజిలెన్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎన్నోసార్లు ఆందోళన జరిగారు, ఇచ్చేశారు. ఈ పెన్షన్ ఫండ్ 350 నుంచి అడగంగా మొన్న 2023-24 మార్చి 7 నుంచి మినిమం పెన్షన్ 350 ఉన్న వాళ్ళకు 1000 రూపాయలు చేస్తామని నిర్ణయించారు. 1000 రూపాయలు కాదు కదా. ఇప్పుడు నాకు ప్రస్తుతం నేను 2020లో రిటైర్ అయ్యాను. నాకు నా బేసిక్ని బట్టి, నా డిఏని బట్టి నాకు 20,480 రూపాయలు వస్తుంది. ఈ 20,400 నాకు ఇప్పుడు తృప్తికరమే. కానీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత 20,000 సరిపోవు కదా. అదే ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 తీసుకున్న జీతగాళ్ళు 50,000 పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ 50,000 తీసుకున్న జీతగాళ్ళు మేము కార్మికులము 5,000 పెన్షన్ లభిస్తుంది. అంటే నేటి ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని దాదాపు 2019లో ఒకసారి జంతర్ మంత్ ఢిల్లీలో ధర్నా చేశాం, 2022 జూలైలో 2 సార్లు ధర్నా చేశాం, 2000 డిసెంబర్ 6వ తారీఖు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులందరూ కలిసి ధర్నా చేశాము. దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులకు ఈ యొక్క పెన్షన్ ఫండ్ పెంచేందుకు తగిన సూచనలు, ఈ యొక్క ఫండ్కు సమీక్షించి సవరించి నేటి ధరలకు అనుగుణంగా కరువు బత్యతో కూడా పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ఆందోళన చేశాము. మొన్న జనవరి 22వ తారీఖు దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయం నిర్మాణం చేస్తుంటే మేము అసలు ఏంటి మా పరిస్థితి అని
భారీ ఎత్తున దాదాపు ఒక 1000 మందితోని మా సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. అంటే అంటే మొత్తం సార్ మీరు ఎంతమంది నష్టపోయారు? ఇప్పుడున్న వరకు పదవీ విరమణ పొందిన వారు ఈ పెన్షన్ చాలక లేకపోతే మీకు కరువు భత్తం అందక ఎంతమంది నష్టపోయారు? ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే మీకు వచ్చే పెన్షన్ ఎంత? మాకు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ వేరే మా పెన్షన్, ఎందుకంటే ఇది కాంట్రిబ్యూట్ మేము స్వచ్ఛందంగా 7% రికవర్ చేసి మేనేజ్మెంట్ 7% చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే డైరెక్ట్గా ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెల్లిస్తూనే ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది, కానీ మాకు పెంచటం లేదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే దేశవ్యాప్తంగా 5.5 లక్షల మంది ఈ పెన్షనర్స్ ఉన్నారు. సర్వీస్లో 3.5 లక్షల మంది. సింగరేణిలో దాదాపు 80,000 మంది ఉన్నారు. ఇది రిటైరీస్. అదే 42,000 మంది పనిచేసే కార్మికులు ఉన్నారు. మరి కార్మికులు సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే యాంత్రీకరణ పెరిగిపోవడము, అదేవిధంగా పెద్ద పెద్ద మెషిన్ రావడము, ఈ బొగ్గు తట్ట మోయకుండా మెషినరీ ద్వారానే బొగ్గును వెలికి తీత కార్యక్రమంలోనే ఇది జరుగుతుంది. మొత్తంగా మీరు ప్రధాని కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ విన్నపం ఏంటి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కేవలం మా యొక్క డిమాండ్ ఏంటంటే 1998 పెన్షన్ చట్టాన్ని సవరించి కరువు భత్యం పెన్షన్ చెల్లించాలని, అదేవిధంగా నేటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ ఫండ్ను బలోపేతం చేసేందుకు బొగ్గు వచ్చిన లాభాల్లో ప్రతి సంవత్సరము ఒక 5% 6% పెన్షన్ ఫండ్కు జమ చేయాలి. ఎందుకంటే సింగరేణి కాలేజ్ కార్మికులకు ప్రతి సంవత్సరము లాభాల వాటాలో 30% ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల వాటా కాకుండా కనీసం పెన్షన్ ఫండ్కు ఒక 5% 10% బొగ్గు విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు 70 మిలియన్ టన్నులు ఇస్తున్నారు. కాబట్టి 70 మిలియన్ టన్నులకు ఆ లాభాల వాటాలో ఒక 5% 10% ఇచ్చిందనుకోండి, పెన్షన్ ఫండ్ పెరుగుద్ది. పెన్షన్ ఫండ్ పెరిగిందంటే కొద్ది గొప్ప అంటే 50,000 60,000 కాకుండా కరువు భత్యను కూడా పెన్షన్ చెల్లిస్తే మాకు కొద్ది గొప్ప తృప్తి కలుగుతుందని భావిస్తున్నాం. అదేవిధంగా మెడికల్ కార్డ్స్ ఇచ్చారు మాకు 2018లో. ఏంటంటే మేము 40,000 కట్టామనుకోండి, 40,000 కట్టిన తర్వాత మాకు 8 లక్షలు అంటే భార్యాభర్త కలిపి కార్పొరేట్ హాస్పిటల్లో 8 లక్షల రూపాయల విలువగల ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ 8 లక్షల ట్రీట్మెంట్ ఏంటి? కేవలము సర్జికల్ సంబంధించినవే. మాకు బీపీ, షుగరు, గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే కనీసం ఒక రిటైర్ కార్మికుకి 4,000 5,000 ఖర్చు అవుతుంది. అదే బొగ్గు కానీ ప్రాంతాలు ఉన్న వాళ్లకు అక్కడున్న సింగరేణి మేనేజ్మెంట్ ట్యాబ్లెట్లు ఇస్తుంది. సపోజ్ మేము హైదరాబాద్లో ఉన్నాము, నేను కొత్తగూడెంలో పనిచేశాను, శ్రీరామ్ బెల్లంపల్లిలో పనిచేశాను. ప్రతి నెల మందులు తీసుకోవాలంటే మాకు 1,000-1,200 రూపాయలు ఖర్చు అయ్యింది బస్సులో కానీ రైల్లో కానీ. కాబట్టి మేము ఇక్కడ డిమాండ్ చేసింది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం మీద 10 లక్షలు ఇస్తున్నారు. అదేవిధంగా అక్కడ పైన జగన్ 20 లక్షలు ఆరోగ్యశ్రీ కడుతున్నారు. కానీ మేము 8 లక్షలు కరోనా పీరియడ్లో భార్యాభర్తలు కలిపి 8 లక్షలు అయిపోయాయి. 8 లక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బతికుంటే ఇప్పుడు వాళ్ళకు మెడికల్ కార్డు పనిచేయదు, ఎందుకంటే మీ పీరియడ్ అయిపోయింది, మీకు క్లోజ్ అయిపోయింది. మేము అడుగుతున్నాం ఏంటంటే అపరిమిత వైద్య సేవలు, అన్ని రకాల వైద్య సేవలు మొత్తం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది పోలీసులకు కానీ, టీచర్లు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీజర్స్ కానీ వారి ప్రకారం ఇస్తున్నారు. సపోజ్ మేము కొత్తగూడెం కానీ మిగతా మా యొక్క కంపెనీ హాస్పిటల్లో మేము ఏదైనా సర్జరీ చేసుకోవాలంటే మా కార్డులో 10,000 రూపాయలు నిమిషాలనుకోండి 4 రికవర్ చేస్తున్నారు. ఎంత? 4%. అంటే 10,000 అంటే అక్కడ 4,000 అవుతుంది. ఈ విధంగా కోత విధించకపోయిన తర్వాత ఒక్కో సంవత్సరం ఒక్కొక్క జబ్బులు వస్తుంటాయి. ప్రతి సంవత్సరం 8 లక్షలు అయిపోయిన తర్వాత మా జీవితాలు ఏంటి అది అడుగుతున్నాము. కొన్ని కేసులు ఇచ్చారు, క్యాన్సరు, గుండె జబ్బుల వాటికి అన్లిమిటెడ్ ఇచ్చారు. ఎప్పుడు 8 లక్షలు అయిపోయిన తర్వాతనే తదనంతరము వాడికి పోవాలి. ఈ విధంగా చాలామంది విశ్రాంత కార్మికులు భార్యకు క్యాన్సర్ వస్తే మొత్తం ట్రీట్మెంట్ డబ్బులు అయిపోయినాయి. భర్త బతుకున్నాడు, ఆయనకు మెడికల్ కార్డు లేదు. మరి ఆమె భర్త చనిపోయాడు, భార్య మెడికల్ కార్డు లేదు. ఈ విధంగా అందుగురించే
ఏదైనా సరే. అసలు ఇంకోటి ఏంటంటే పెన్షన్లో విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము 2016 రూపాయలు ఆసరా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది, కానీ మాకు 1000 రూపాయలు ఇస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ శ్రమ లేకుండా ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నప్పుడు కనీసం మాకు మా యొక్క శ్రమను గుర్తించి, మా త్యాగాలు గుర్తించి, ఈ యొక్క సింగరేణి సంస్థ 1992లో దివాలా తీసినప్పుడు బిఎఫ్ఐఆర్కి వెళ్ళింది. అంటే దివాలా తీసిన కంపెనీ మూసివేత దశలో మేమంతా శ్రమించి లాభాల బాట పట్టుకొచ్చాం. ఆనాటి శ్రమను, ఆనాటి త్యాగాన్ని, మా యొక్క జీవితాలను కాగడలుగా వెలిగించి దేశ ఔన్నత్యానికి, దేశ అభివృద్ధికి పాటుపడిన విశ్రాంత కార్మికులకు చాలా దీనస్థితిలో ఉన్నారు. వారి యొక్క ఆవేదనలు తీర్చలేనివి, ఆర్తనాలు జీవించేది. దాదాపు 100 మంది ఎంపీలకు ఇచ్చాము, ప్రధానమంత్రికి ఇచ్చాము. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ఈరోజు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు కావడము, ఆయనకు పూర్తి స్థాయిలో సింగరేణి సంస్థ మీద పరిపూర్ణ జ్ఞానం ఉన్నందుకు, కనీసం తెలంగాణ బిడ్డ అయినందుకు మా విశ్రాంత కార్మికుల పెన్షన్ సమస్యలు, అదేవిధంగా మా యొక్క మెడికల్ సమస్యలు తీరుస్తారని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఇది ఏదైతే కరువు భత్యంతో కూడిన పెన్షన్ కనుక అందిస్తే తమకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. అంతేకాకుండా వైద్య సేవలకు కావాల్సిన ఏదైతే వైద్య సౌకర్యాలు ఉన్నాయో అన్లిమిటెడ్ చేసినప్పుడు కుటుంబంలో కానీ భార్యాభర్తలకు కానీ వైద్యం కూడా చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో ఇటు సింగరేణి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.